మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. జూన్ 20వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన దీనితో ఇటు మెగా కుటుంబంలో అటు కామినేని కుటుంబంలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డెలివరీ తరువాత ఉపాసన దంపతులు మీడియా ముందుకు వచ్చి తమకు శుభాకాంక్షలు చెప్పిన పరిశ్రమ ప్రముఖులకు ఇంకా అభిమానులకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇక నేడు మెగా ప్రిన్స్ బారసాల జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జన్మించిన కుమార్తెకు సెలబ్రిటీల నుంచి ఆశీర్వాదాలతో పాటు కొన్ని రకాల బహుమతులు కూడా అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నుంచి మెగా ప్రిన్స్ కు ఓ ఖరీదైన కానుక వచ్చినట్లు ఓ న్యూస్ లీక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మనవరాలు రామ్ చరణ్ గారాల కూతురు ముఖేష్ అంబానీ ఓ బంగారు ఉయ్యాలను బహుమతిగా పంపించారనే న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ విషయాన్ని చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఓ సినీ జర్నలిస్టు సైతం స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. రామ్ చరణ్ కుమార్తెకు ముఖేష్ అంబానీ నుంచి బంగారు ఉయ్యాల బహుమతిగా వచ్చిందని తెలిసిన నేపథ్యంలో దీని గురించి ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు పంపించిన ఉయ్యాల దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. అలా దీనికోసం అంబానీ 20 కోట్ల వరకు ఖర్చు చేశారని అంటున్నారు. ఇక నేడు జరుగుతున్న బారసాల వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు సన్నిహితులను మాత్రం ఆహ్వానించారని అనుకుంటున్నారు. ఈ సందర్భంగానే ముఖేష్ అంబానీ మెగా ప్రిన్స్ కు ఆ బంగారపు ఉయ్యాల బహుమతిగా పంపించారని టాక్ వినిపిస్తుంది. తమ సంప్రదాయం ప్రకారం బారసాల కార్యక్రమం రోజే పిల్లలకు పేర్లు పెడుతుంటారని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే స్పష్టం చేశారు. దీన్ని బట్టి మెగా ప్రిన్సెస్ కు ఈ రోజే నామకరణం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏ పేరు పెడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికోసం మెగా ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని, దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. Please subscribe, like and share. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.